ఇక హైదరాబాద్లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శంకర్పల్లి మండలంలోని లాపలోమ విల్లాలోకి వరద నీరు భారీగా చేరింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు పక్కనే ఉన్న విల్లాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సుమారు 200 విల్లాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాలువల కబ్జా వల్లే పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ రోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు మూసీ నది పరివాహక ప్రాంతాలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ రోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు మూసీ నది పరివాహక ప్రాంతాలు కావచ్చు, అలాగే జంట జలాశయాల పరివాహక ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మోకిలాలో చూసుకున్నట్లయితే ఈఐపీఎల్ లా పొలమ విల్లాస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూడా జన్వాడ అలాగే శంకరపల్లి నుంచి పెద్ద ఎత్తున వర్షం నిన్న మొన్న కురవడంతో భారీ వరద నీటి ప్రవాహంతో కూడా పూర్తిగా విల్లాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 33 ఎకరాలలో 2018 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2021లో హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపుగా 212 విల్లాలు పూర్తిగా ఇందులో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ విల్లాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు పెట్టుకొని పూర్తిగా విల్లాలు కొనుక్కొని తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నాం అని చెప్పేసి విల్లా వాసులు చెప్తా ఉన్నారు. పూర్తిగా పంట పొలాల్లో నుంచి వస్తున్నటువంటి నీరు కావచ్చు, అలాగే పంట పొలాల్లో కాలువల నుంచి వెళ్లాల్సిన నీరు అన్ని కూడా పూర్తిగా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ లో భాగంగా ఆ కాలువలన్నీ కూడా బంద్ చేయడంతో ఈ విల్లాల్లోకి నీరు వస్తున్నాయని చెప్పేసి ఈ విల్లావాసులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది విల్లావాసులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా 212 విల్లాలు ఉన్నాయి, పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది? నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా భారీ వర్షం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎలా ఉంది? ఇప్పుడు నిన్న మొన్న కురిసిన వర్షానికే పరిస్థితి ఈ రకంగా ఉంటే రేపు కూడా వర్షం కురిసింది అనుకోండి, మా పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది. ఈరోజు ఈ యొక్క పరిస్థితి ఉత్పన్నం కావడానికి అతి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీసు ఈ వాటర్ పోవడానికి లేకుండా కాంక్రీట్ వాల్స్ నిర్మించడం అనేది మెయిన్. ఇది మా కమ్యూనిటీలో మధ్యలో పెద్ద పెద్ద 9 అడుగులు దగ్గర ఉన్నటువంటి పైప్ లైన్స్ ఉన్నాయి. దాని నుంచి వాటర్ వస్తున్నాయి. కానీ ఆ వాటర్కు బయటికి వెళ్ళడానికి మార్గాన్ని పక్కన ఉన్నటువంటి వాళ్ళు మూసేయడం జరిగింది. వాళ్ళు కన్నా ఆ రంధ్రాన్ని ఓపెన్ చేస్తే ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి హైట్ను పైకి పెంచి కట్టడం మూలాన పక్కన వాళ్ళు పైకి పెంచి కట్టడం మూలాన నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు కాబట్టి నీరు పల్లానికే మళ్ళీ వెనక్కి వస్తుంది. దానివల్లనే ఈరోజు మాకు ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది. దీనికి అధికారులను మేము అడిగేది ఒకటే, ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్. పొరపాటున ఈరోజు వర్షం పడిందంటే ఇక్కడ రేపు మీరు కూడా లైవ్ తీసుకోవడానికి రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి వెంటనే దీనికి ఒక పరిష్కారం చూపాలి. అవతల వైపు వేసేటటువంటి వెంచర్ వాళ్ళు గోడ కూలగొట్టేసి దాని నుంచి అవతలికి పంపితే సరిపోతుంది. ఇక్కడ నుంచి పైప్ లైన్ శాశ్వత పరిష్కారం కింద ఇక్కడ నుంచి ఉన్న పైప్ లైన్ను చివరికి ఈ పక్కన లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ వాళ్ళ పైప్ లైన్ ఒకటి కలిపి ఆ పక్కన ఉన్నటువంటి రాయచందాని వాళ్ళ పైప్ లైన్ కలిపి ఆ పక్కన వెస్టర్న్ గ్రీన్స్లో ఉన్నటువంటి పైప్ లైన్ కలిపేసి మెయిన్ మనకు మోకిలా దగ్గర నుంచి పెద్ద వాగు ఒకటి వెళ్తుంది, దానిలో కలపాలి. దానిలో కలిపితే ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే బయట మన మోకిలా టౌన్ దగ్గర ఉన్నటువంటి రాఘవేంద్ర దగ్గర వనభోజనం దగ్గర ఒక పెద్ద తుమ్ము ఉంటుంది, దాన్ని మూసేశారు. దాన్ని పెద్ద తుమ్మును మూసేయడం వల్ల ఆ వాటర్ ఎక్కడ పోవాలో తెలియక చిన్న పిల్ల కాలువల నుంచి వెనక్కి రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎఫెక్టే ఇప్పుడు అవన్నీ ఇట్లా రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఓపెన్ చేసి అట్నుంచి మెయిన్ స్ట్రీమ్ బయటికి వెళ్ళేటట్లు చేస్తే ఈ పిల్ల కాలువలని మెయిన్ పారడం ఆగిపోతాయి. ఈ రెండు ఎవరి చేతిలో ఉంటాయి? ఒకటి ఇరిగేషన్ మినిస్టర్, 2 ఇరిగేషన్ అధికారులు, 3 హెచ్ఎండిఏ లేదంటే జిహెచ్ఎంసీ లేదంటే మన లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ. ఈ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సిందిగా
మేము అడుగుతున్నాం. అంటే మీ యొక్క వెంచర్ లో ఎటువంటి పంట కాలువలు కానీ ఇక్కడ, ఎందుకంటే మీ వెంచర్ చుట్టూ కూడా పచ్చని భూములు అయితే ఉన్నాయి, చుట్టూ కనిపిస్తా ఉన్నాయి. సో ఈ భూముల్లోనే డెవలప్మెంట్ చేశారు. సో మీ వెంచర్ లో కూడా కాలువలన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా అందులో వాస్తవం ఉందా? లేదండి, దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఒకవేళ ఏదైనా చిన్న ఏమన్నా కాలువలు ఏమన్నా ఉంటే కూడా వాటికి సరిపడేటటువంటి పెద్ద పెద్ద తూములు లాంటివి మేము కింద నిర్మించడం జరిగింది రోడ్ల కింద. సో వాటికి నీళ్లు ఫ్రీగా వెళ్ళడానికి మేము వే చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా పక్కన కమ్యూనిటీస్ కూడా అలాగే పెద్దగా నీళ్ళు వెళ్ళడానికి ఒక ఇది చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఏదైనా చర్య తీసుకోవడానికి వచ్చి ఏదైనా ఇది చేయాలి, అది కొట్టాలి అని అన్నప్పుడు ఏమవుతుంది? ఎవరండి? లూజర్ ఎవరు? ఈరోజు గవర్నమెంట్కి ఇన్ని పన్నులు చెల్లించినటువంటి, గవర్నమెంట్కి ఇంత సపోర్ట్ చేసినటువంటి ఈ చివరి వినియోగదారే ఈరోజు నష్టపోతున్నాడు. మేము ఏం చూస్తాము? ఒక బ్యాంక్ ఏం చూస్తుందండి? మా కెపాసిటీ చూస్తుంది. ఏమని? మేము లోన్ పే చేస్తామా లేదా, రెండోది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా, ఆ రెండే చూస్తుంది. ఆ రెండు ఉన్న తర్వాత కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నమైంది అంటే లోపం ఎక్కడుందనేది మీరు చూడండి. మేము అడుగుతున్నాం, లోపం ఎవరి దగ్గర ఉంది? కస్టమర్ దగ్గర ఉందా, లేదంటే పర్మిషన్ ఇచ్చిన అధికారుల దగ్గర ఉందా? ఇది మాకు కావాల్సింది. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఇప్పటికైనా మేల్కొని దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాలని చెప్పేదే మా డిమాండ్. అంటే మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం, మోకిలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ లో కూడా దాదాపుగా గజం ₹1,00,000 అమ్మినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న హెచ్ఎండిఏ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ₹1,00,000 అమ్మారు హెచ్ఎండిఏ వేసినటువంటి లేఅవుట్లు. కానీ ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. సో ఇన్ఫ్రా మాత్రం పెద్దగా 100 కోట్ల భూములకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్రా పెంచుకుంటూ పోతా ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఈ రోజు బయటపడతా ఉంది. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఇది పక్కాగా చెప్పాలి అంటే అండి, ఇది ఒక్క కమ్యూనిటీతో కానీ ఒకరితో సంబంధించింది కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సంబంధించిన వ్యవహారం అండి ఇది. ఎందుకు అని అంటే ఇప్పుడు మిగిలినవన్నీ వచ్చి మా వరకు వస్తున్నాయి, మా నుంచి బయటికి వెళ్ళడానికి మాకు ఆస్కారం లేదు. ఎందుకు అంటే మా పక్కన ఉన్న కమ్యూనిటీ వాళ్ళు దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నైబరింగ్ కమ్యూనిటీస్ అంతా ఒక్కటయ్యి దాన్ని వెళ్ళే స్కోప్ ఉంటేనే దానికి పరిష్కారం ఉంటుంది. మాకు అది లేదు, మిగిలిన కమ్యూనిటీస్ వాళ్ళకి అది ఉంది. అది ఒకటి మాకు ఇదైంది. మేము ఇక్కడ 3 years నుంచి ఉంటున్నామండి, మాకు ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లం రాలేదు. వచ్చినా చాలా చిన్నది వచ్చేది, అయిపోయేది. బట్ ఈ ఇయర్ మాకు చాలా పెద్ద ప్రాబ్లం కింద మారింది. ఎందుకు అంటే మా చుట్టుపక్కల కమ్యూనిటీస్ బాగా కట్టేశారు, వాళ్ళు మాకు కోఆపరేట్ చేయట్లేదు. మా నుంచి వాటర్ వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదు, వాళ్ళు మాకు కల్పించట్లేదు కూడా. మేము వాళ్ళతో వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. అది ఒకటండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధికారులు ట్యాక్సులు కట్టండి, ఇది కట్టండి అనడానికి మాత్రం వస్తారు. అదే మాకు ఈరోజు ప్రాబ్లం వచ్చింది అంటే రావడానికి ఒక్కరు రెడీగా లేరు. మేమేదో మాకు ప్రాబ్లం ఉంది మీరు చేసేయండి అని మేము చెప్పట్లేదు. మీరు ఇక్కడికి రండి, మా ప్రాబ్లం ఏంటి చూడండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రాబ్లం ఎక్కడుంది తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాటర్లో నుంచి పాములు కొట్టుకొస్తున్నాయి, విష పురుగులన్నీ కొట్టుకొస్తున్నాయి, అవి ఇళ్లలోకి వస్తున్నాయి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు పవర్ లేదు, డైలీ ఎసెన్షియల్స్ లేవు, మాకు వెళ్ళడానికి స్కోప్ లేదు. ఏం చేయాలి మేము? దీని అంతటికి బాధ్యులు మేమెందుకు అవుతున్నాం? మేము ట్యాక్సులు కడుతున్నాంగా, మాకు పర్మిషన్స్ ఇచ్చారు కదా, మాకు ఇక్కడ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, మీరు రండి అన్ని చెక్ చేసుకోండి. మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది అంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. మా వైపు ఏం తప్పు లేకుండా మేము ఎందుకు సఫర్ అవ్వాలి? దానికి మీరు ఎందుకు ఎవరు యాక్ట్ చేయట్లేదు? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మేము ప్రత్యేకంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి మాతో పాటు మీరు అందరూ ఇక్కడ ఉండి మా ప్రాబ్లమ్ని అందరికి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు చేరేలా మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞులమై ఉంటాం. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఉన్నప్పుడు రావాలి కదా వాళ్ళు. అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. సో చాలా వరకు కార్లన్నీ కూడా ఖరాబ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సంబంధించి మీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తను చెప్తున్నారు ఎసెన్షియల్ కూడా అందించలేదని చెప్పేసి. గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, మిగతా హెచ్ఎండిఏ వాళ్ళు కావచ్చు, అలాగే ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, వాటర్ బోర్డులు కావచ్చు, ఎవరైనా నిన్న నుంచి వచ్చారా? సో ఏమైనా అలర్ట్ జారీ చేశారు మీకు? పోనీ పక్క కమ్యూనిటీతో ఉన్నారు కదా, వాళ్ళతో అని మాట్లాడారా? గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రం ఎవరు రాలేదండి. నిన్నటి నుంచి మాది ఏరియా మొత్తం ఎంట్రన్స్ బ్లాక్ అయ్యి ఉంది. కార్స్ వెళ్తుంటే మధ్యలో ఆగిపోయింది. దాదాపు 10 కార్స్ నిన్న మా సెక్యూరిటీ పర్సన్స్ వచ్చి తోసి క్లియర్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఇక్కడ వెళ్ళి మధ్యలో ఆగిపోతుంది. సో బేసికలీ ఎంట్రన్స్ మొత్తము బ్లాక్ మా కమ్యూనిటీకి. రావటం లేదు, పోవటం లేదు. ఇప్పుడు ఎవరైనా మెయిడ్స్ రావాలన్నా, బేసిక్ ప్రొవిజన్స్ ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే నథింగ్ హ్యాపెనింగ్. ఈ బ్లాకేజ్ వలన ఇప్పుడు జంక్షన్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి, అన్ని ఎలక్ట్రిసిటీ అవుటేజ్ మొత్తం జరుగుతుంది. సో ఇప్పుడు మేము మొత్తం షట్ డౌన్, ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ జరుగుతుంది. నిన్నటి రాత్రి నుంచి ఇప్పుడు మధ్యాహ్నం ఉంది, నో ఎలక్ట్రిసిటీ.
ఇన్ ద విల్లాస్ బికాజ్ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, జంక్షన్ బాక్స్ మొత్తం మునిగిపోయి ఉంది, అందుకనే ఇలా జరుగుతుంది. సో గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి మాట్లాడుతున్నామని అంటే మేము మీడియా అందరినీ థ్యాంక్స్ చెప్తాము, వాళ్ళు వచ్చారు మాకు హెల్ప్ చేశారు. ఇవాళ మేమందరం కలిసి లాపలోమా విల్లా రెసిడెంట్స్ అందరూ కలిసి ఈ పక్కన నైబరింగ్ కమ్యూనిటీ వాళ్ళు 7 feet దేర్ లో లెవెల్స్ గ్రౌండ్ లెవెల్ హై రేస్ చేసేసి ఆర్సీసీ కాంపౌండ్ వాల్స్ కట్టేసి మాది స్టామ్ వాటర్ అవుట్లెట్ని ఆపేశారు. వాళ్ళతోటి వాళ్ళ మాట్లాడితే వాళ్ళు అంటున్నారు 3-4 లేబర్స్ని పెట్టేసి కాస్త ఇటు కన్నాలు పెట్టేస్తే అయిపోతుంది. ఈ